ఆ విశ్వ సంపదలను, డబ్బుని ఎలా సులభంగా ఆకర్షించాలి? మనకి ఎంత డబ్బు కావాలో క్రియేషన్ బుక్లో ఎలా రాయాలి, ఏ సమయంలో రాయాలి, ఎలా అనుకుంటూ రాయాలి, అదేవిధంగా వీటన్నిటికీ, డబ్బుకి, సంపదలకు క్రియేషన్ బుక్లో మనం రాసుకున్న దానికి విజువలైజేషన్ని ప్రతిరోజు ఎలా చేయాలి, మన మనసుని ఎలా ఉంచుకోవాలి, అంటే మనలో గొప్ప నిధి ఉంది, ఆ నిధి ఉందన్న సంగతి తెలియకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని సంపదలు మనకు అందుబాటులో మన చుట్టూనే ఉన్నాయి. వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏంటంటే, మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన విశ్వ సంపదలను, ఆ నిధి నిక్షేపాలను మన సబ్కాన్షియస్ మనసులో చూడాలి. మీలో ఒక భాండారమే ఉంది. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని ఆ భాండాగారం, ఆ నిధిలో నుంచి మీరు తీసుకోవచ్చు. ఆ నిధే మన సబ్కాన్షియస్ నిధి, అంతులేని సంపదల నిధి మనలో సబ్కాన్షియస్ మనసు రూపంలో ఉంది. చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులే లేనటువంటి ఆ ప్రేమానురాగాల భాండాగారం గురించి తెలియక, అంటే సబ్కాన్షియస్ మనసు, అంతులేని మేధస్సు మనలోనే ఉందని తెలియక ఆ ద్వారాలను మూసేసుకుని ఉంటారు. కానీ మీకు కావాల్సింది, మీరు ఆ అందులో నుంచే, సబ్కాన్షియస్ మనసులో నుంచే పొందవచ్చు అన్న సంగతి మీకు తెలియదు. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఆ కోర్స్ నేర్చుకునేంత వరకు ఆ విధి విధానాలు, అసలు యూనివర్స్తో కనెక్ట్ అవటం ఏంటి, సబ్కాన్షియస్ మనసు అంటే ఏంటి, నిధి ఏంటి, ఈ పంచభూతాలు ఏంటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క విశ్వ రహస్యాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేంత వరకు ప్రాపర్ వే తెలియకపోతే టెన్షన్ పడుతూనే ఉంటాం, లేనితనాన్ని చూస్తూ ఉంటాం. ఒక ఇనుప ముక్క ఉంటుంది, దానికి అయస్కాంతం వెంటనే అతుక్కుంటుంది. అలాంటి అయస్కాంతం మన సబ్కాన్షియస్ మనసు. మీరు ఏమి చూపిస్తారో దాన్ని అతుక్కుంటుంది, దాన్నే విశ్వంలోకి పంపిస్తుంది. మీరు నేను పేదవాడిని అన్నప్పుడు ఆ పేదతనాన్ని పంపిస్తూ ఉంటుంది. నా దగ్గర డబ్బు లేదు అని అనుకుంటాము, ఆ అనుకున్న దాన్ని సబ్కాన్షియస్ మనసు పంపిస్తుంది. యుగ యుగాల నాటి ఆ అతిపెద్ద రహస్యం ఇదే, లేనితనం, విమర్శలు, బాధపడటం, డిప్రెషన్లోకి వెళ్ళటం, తద్వారా పేదరికాన్ని ఆకర్షిస్తున్నారన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. పేదరికంగా ఎందుకుంటాము, పేదవాళ్ళమని రోజు అనుకుంటూ ఉంటారు. అందుకని మీరు ఈ చిన్న ప్రేయర్ మీ మనసులో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ప్రేయర్ని తప్పకుండా చెప్పండి. అప్పుడు మీ పరిస్థితి నయమవుతుంది, ఆ నెగిటివ్స్ పోయి డబ్బుని ఆకర్షిస్తారు సులభంగా. ఇక్కడ మనం ఏంటంటే, స్వేచ్ఛ, సుఖము, అవసరమైన ధనము ఎల్లప్పుడూ సమకూరుతుంది. మీరు మీ సబ్కాన్షియస్ మనసుకున్న శక్తులను, మీ ఆలోచన మానసిక రూపానికున్న సృజనాత్మక శక్తిని గుర్తించాలి. ఆ గొప్ప శక్తిని గుర్తించినప్పుడు మీకు సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీ మనసుతో, మీరు ప్రేమతో స్వీకరించాలి. అది దానికి చూపించాలి. మీరు మానసికంగా ధనాన్ని స్వీకరించటం వలన, సంపదని ఆకాంక్షించటం వల్ల, ఆ సబ్కాన్షియస్ మనసులో చూపించడం ద్వారా ఆ ప్రక్రియలన్నీ కూడా, ఆ తరంగాల రూపంలో, ఆ సమృద్ధి, ఆ మానసిక అవస్థ, ప్రతి దాన్ని మనం చూపించిన ఇమేజ్ అన్నీ కూడా, అవన్నీ కూడా అది తీసుకుని అతి సులభంగా, అత్యంత సమృద్ధిగా నిండిన జీవితాన్ని అనంత విశ్వంలోకి పంపిస్తుంది. అన్ని వస్తువులు, ప్రతిదీ, మీరు చూపించిన ప్రతి ఇమేజ్ మీకు సమకూరుతాయి. మీరు ప్రతిరోజు హృదయం మీద ఇలా చేతులు పెట్టి ప్రతి రాత్రి ఇలా చెప్పండి. ప్రతిరోజు ఇలా నేను ప్రమాణం చేస్తున్నాను. నా హృదయం మీద 2 చేతులు ఉంచుకుని నేను ఇలా నా సబ్కాన్షియస్ మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. డబ్బు, సంతోషం, సంపదలు జయం పొందటం నా జన్మ హక్కు. నాకు డబ్బు స్వేచ్ఛగా
పుష్కలంగా నిరంతరం నా వైపే ప్రవహిస్తూ ఉంటుంది, ఒక నది ప్రవాహం లాగా. నేను ఎప్పుడు కూడా నాకున్న ఆ నిజమైన అద్భుతమైన విజయాలను, నా విలువను నేను గుర్తించుకుంటూ ఉంటాను. నా సంపదను, డబ్బుని సబ్కాన్షియస్ మనసుకు చూపిస్తూ ఉంటాను. నేను నా ప్రతిభను నేను వెళ్ళిన ప్రతి చోట అత్యద్భుతంగా సమర్పిస్తాను, ప్రదర్శిస్తాను. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. ఒక డబ్బు ప్రవాహం వెల్లువలాగా ప్రతిరోజు నేను ఆకర్షిస్తున్నాను, సబ్కాన్షియస్ మనసుకు చూపిస్తున్నాను. నాలోని దైవ శక్తి నేను చూపించిన ప్రతి దాన్ని, డబ్బుని, సంపదలను, కారుని, బంగ్లాని, లైఫ్ పార్ట్నర్ని, కొత్త జాబ్ని, బిజినెస్ని, ఇంకా నేనేం కోరుకుంటున్నాను అందమైన హౌస్తో సహా ప్రతి దాన్ని నా అంతులేని మేధస్సు విశ్వంలోకి పంపించి నేను కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు స్వర్గంలో నిధులతో సహా ఆశ్చర్యకరంగా నా వద్దకు చేరుస్తుంది అని విశ్వసిస్తున్నాను అని చెప్పాలి. అంటే సంపద దిశగా ముందుకు మీరు అడుగులు వేయాలి. వేయకుండా లేనితనాన్ని రోజంతా చూపిస్తుంటారు. నిజానికి మీకు ఈరోజు డబ్బు కావాలి, నా దగ్గర లేదు అన్న మైండ్ సెట్ని సబ్కాన్షియస్ మనసులో చూపిస్తున్నప్పుడు అది లేనితనాన్నే విశ్వంలోకి పంపించి లేనితనాన్నే డే బై డే ఇదే రన్ అవుతూ ఉంటుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మనం ఏం చేస్తామంటే క్లాసు ఒకరికే చెప్తాం, వేరెవరు వినరు. 1-to-1 క్లాస్ అన్నమాట. అందరిలాగా జూమ్ మీటింగ్లో మీ సమస్య అందరూ వినేలాగా ఉండదు. ఇది పర్సనల్ క్లాసెస్. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి, ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడో, ఎలా మేనిఫెస్ట్ చేయాలో, ఎంత డబ్బు కావాలో, ఎలాంటి జాబ్ కావాలో, విజువలైజేషన్లో తన కోరికలన్నీ ఎలా నెరవేరాలో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని కోరుకోవాలో, ఎలాంటి గుణగణాలు ఉండాలో, అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం ఎలా ఉండాలో, క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలో, అత్యద్భుతంగా ఓపెనోపోనోని అన్నిటికీ ఎలా చెప్పాలి, ఆ విజువలైజేషన్ టాప్ లెవెల్లోకి చేరుకునే విధంగా, గొప్పవాళ్ళు అయ్యే విధంగా ఎలా చెప్పాలి, ఆ టైం టేబుల్ ఏంటి, అన్నీ కూడా ఆ వ్యక్తికి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ఆ నేర్చుకునే వ్యక్తి మాత్రమే ఉంటారు. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్, రెండు రకాలుగా ఉంటాయి క్లాసెస్. లాంగ్లో విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటారు. లోకల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, లేదా వేరు వేరు స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో ముందుగా రిజిస్టర్ చేసుకుంటారు. 1-to-1 క్లాస్ అంటే మీకు చెప్పేవి కూడా రికార్డ్ అవ్వు, యూట్యూబ్లో పోస్ట్ అవ్వు, వేరెవరు వినరు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితినైనా సరే మీరు అడగవచ్చు. అది అడగకూడదేమని భయపడే కూడా అడగవచ్చు ఏదైనా, ఎందుకంటే 1-to-1 క్లాస్ కాబట్టి వేరెవరు వినరు. 1-to-1 అంటే ఎక్కువ సమయం కేటాయించి ఆ వ్యక్తికి ఈ సబ్జెక్ట్ అంతా డబ్బు ఎలా కోరుకోవాలి, జాబ్ని ఎలా పొందాలి, లైఫ్ పార్ట్నర్ని ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి, హోపోనోపోనో ప్రేయర్ మిరాకిల్స్ ఏంటి, మరి విజువలైజేషన్ ఏంటి, మనీ మెడిటేషన్ ఏంటి, కంప్లీట్ కోర్స్ని పూర్తిగా నోట్ చేసుకునేలాగా చెప్పడం జరుగుద్ది. ఇంకా డౌట్స్ ఎన్ని ఉన్నా వాటికి ఆన్సర్ చేయడం జరుగుద్ది. అదే 100 మంది ఈ యొక్క ఆన్లైన్ జూమ్ మీటింగ్ అయితే ఒక క్వశ్చన్ అడగటానికి టైం సరిపోదు. 30 సెకండ్లో క్వశ్చన్ అడగాలి, 30 సెకండ్లో గురువు పాజిటివ్ కానీ పక్క వెళ్ళిపోతారు. మిగతా 99 చెప్పే మంది అందరూ వినేస్తూ ఉంటారు. ఈ 100 మంది చెప్పిన 100 క్వశ్చన్లు అందరూ వినేస్తారు. అందులో చెప్పకూడలేని కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి, అవి రికార్డ్ అవ్వకూడదు. అసలు మీరు అడిగిన క్వశ్చన్ మీకు గురువు తప్ప మరొకరు తెలియకూడదు. మీరు ఫ్యూచర్లో ఏం కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా ఎవరికి తెలియకూడదు. అప్పుడు అవి పనిచేయవి. తెలిసిపోతే ఓహో పలానా వ్యక్తి, ఒక అమ్మాయి ఈ కోరిక కోరుకుంది, ఇక్కడెక్కడో లైవ్లో ఫెయిల్ అయిందంట అని చెప్పేసి అందరూ చూసేలాగా, అందరికి తెలిసిపోయేలాగా, ఆ జీవితాంతం యూట్యూబ్లో ఉండేలాగా ఉంటే మరి అది ఎలా పనిచేస్తుంది? అందుకని మనం 1-to-1 క్లాస్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. ఒక వ్యక్తికి 100 మందితో మాట్లాడే సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. అందువల్ల తను ఏదైనా అడగొచ్చు. తన లైఫ్ ఏంటి, ఫ్యూచర్లో తను ఏం అవ్వాలనుకుంటుంది, ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఏదైనా తెలుసుకోవచ్చు. కాబట్టి 1-to-1 కాబట్టి అభ్యంతరం ఉండదు, భయం ఉండదు, ఎవరైనా చూస్తారు ఉండదు, ఈ క్వశ్చన్ అడిగితే ఇతరులకు తెలుస్తుందేమని ఉండదు. మీ ఫ్యూచర్లో మీరు ఏం అవ్వాలనుకున్న ప్రతిదాన్ని తెలుసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు, ప్రతిదీ రాసుకోవచ్చు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. ఆ విధంగా ధనవంతుడనయ్యే హక్కు నాకుందని మీ సబ్కాన్షియస్ మనసును మనం నమ్మించాలి. ఆ విధంగా సంపన్నుడు ఎలా ఉంటాడు, ఆ సంపదల్ని దానికి చూపిస్తూ ఉండాలి. ఆ అద్భుతమైన ప్రపంచ కుబేరుడు ఏం చేస్తున్నాడు, ఏ ఫ్లైట్లో వెళ్తున్నాడు, ఎంతగా ప్రతి నెల సంపదను పోగేస్తున్నాడు, ఎన్ని కంపెనీలు పెడుతున్నాడు, ఇలాగే చూడాలి. అప్పుడు అదే చూస్తుందన్నమాట. మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనాన్ని ఒక ఉప్పెనెలాగా నది ప్రవాహంలా చూడాలి, సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి. అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తున్నట్టుగా, ఆ డబ్బును లెక్క పెడుతున్నట్టుగా మీరు
ఆ విధానం అంతా సబ్కాన్షియస్ మనం చూపించాలి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు క్రియేషన్ బుక్లో సపోజ్ మీ అవసరాలకి ఈరోజు ఎంత డబ్బు కావాలి, 1,00,000 రూపాయలు కావాలనుకుందాం. 1,00,000 రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి? 500 నోట్స్ 2 బండిల్స్ ఉంటాయి. ఆ క్లియర్ పిక్చర్ మీకు మైండ్లో మెదలాలి. నేను 1,00,000 రూపాయలు కలిగి ఉన్నాను, కృతజ్ఞతలు అని రాసి దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ ఎట్లా చేయాలి? 1,00,000కి 2 బండిల్స్ ఉన్నాయి, 500. ఆ పేపర్ లెక్క పెడుతున్నట్టుగా, ఆ స్మెల్ దాన్ని మీరు కట్ చేస్తున్నట్టుగా, యూనివర్స్ నియమాల ప్రకారం 10% గురువుకి దానం చేస్తున్నట్టుగా ఆకలిగా ఉన్న వాళ్ళకి. ఇలా మీరు డబ్బుతో ఏం చేస్తున్నారో స్పష్టమైనటువంటి ఊహలు ఇవ్వాలి. రాసేసిన తర్వాత విజువలైజేషన్ చేయాలి 10 నిమిషాల పాటు. ఆ తర్వాత నిద్రపోవాలి. ఈ నిద్రపోయేటప్పుడు ఈవినింగ్ 6 అయిన తర్వాత నైట్ నిద్రపోయేంత వరకు ఎలాంటి చూడకూడదు. అంటే మనసు డిస్టర్బ్ అయ్యాయి, సీరియల్స్ కానీ, గొడవలు కానీ, ఇతరులతో నెగిటివ్ వ్యక్తులతో మాట్లాడటం కానీ, పోట్లాట కానీ, ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడటం కానీ ఇవన్నీ మానేయాలి. మనసు అంతా కూడా సంపదని చూపిస్తూ ఉండాలి, సబ్కాన్షియస్ మనసు. ఎందుకు? మీరేం కోరుకుంటున్నారు, ఎలాంటి జాబ్ కోరుకుంటున్నారు, అది పొందినట్లుగా ఆ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. నేను పలానా కంపెనీలో మీ రోల్ ఏంటి, అది పొందాను, రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంత ప్యాకేజ్ పొందుతున్నాను, కృతజ్ఞతలు. దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ కంపెనీ పేరేంటి, రోజు రెగ్యులర్గా మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నట్టుగా, ముందుగా ఆ కంపెనీలో మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా మీరు విజయం సాధించినట్టుగా, మీకు ప్యాకేజీ లెటర్ ఇచ్చినట్టుగా, ఆన్ ది స్పాట్లో ఆర్డర్ లెటర్ ఇచ్చినట్టుగా అన్నీ మీరు ఊహలు రిలీజ్ చేయాలి ఆ జాబ్ పొందినట్టుగా. అట్లాగే ఎవరైతే లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఆ వ్యక్తి గుణగణాలతో సహా ప్రతిదీ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి. ఆ వ్యక్తి క్యారెక్టర్తో సహా ఎలా ఉండాలి, మీతో ఎలా ఉండాలి జీవితాంతం, మీకు ఎంత బాగా నచ్చాలి, గుండెగా అన్ని క్వాలిటీస్ రాసుకోవచ్చు. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. రాసుకోకుండా రాదు, అడగకుండా అనంత విశ్వశక్తి కానీ, మీ సబ్కాన్షియస్ మనసు కానీ, ప్రకృతి కానీ, పంచభూతాలు ఏవి జాలి తలవు. మన నుంచి ఆ ప్రకంపనలు విశ్వంలోకి వెళ్ళాలి. ఎనర్జీ అనేది పాస్ అవ్వాలి. ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. అంటే ఆత్మానందం చెందాలి, యాక్షన్ ఉండాలి, ప్రేమ ఉండాలి, అనుభూతులు ఉండాలి. ఆ ప్రకంపనలు, కోట్ల కాండాలన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి, ప్రకంపించాలి. అనుభూతులు, ఆ ఫీలింగ్స్ వ్యక్తం అవ్వాలి. అప్పుడే అది అవుతుందన్నమాట. డబ్బు అని జనరల్గా వేసుకుంటే కుదరదు. ఆ డబ్బుని మనసులో సబ్కాన్షియస్ మనసు చూపించాలి. ఆ గోల్డ్ చూపించాలి. సంపదలు ఉన్నప్పుడు, సంపద అంటే గోల్డ్, అసెట్స్, కారు, మీకున్న వస్తువులన్నీ కూడా. డబ్బు అంటే కేవలం డబ్బే. కాబట్టి మీకు ఈ క్లారిటీ ఉండాలి. ఆ విజువలైజేషన్లో మీకు ఎంత కావాలో రేపటి భవిష్యత్తులో ఆ జాబ్ కానీ, ఇల్లు కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ అత్యద్భుతంగా ఆరోగ్యంతో, యవ్వనంతో కలకళ్ళాడుతున్నట్టుగా ప్రతి దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఆల్ రైట్స్. ఎవరో ఫీల్ అవుతారు, గిల్టీగా అనుకుంటారు, ఇలాంటి మాటలు లెక్క చేయొద్దు. మీకేం కావాలో ప్రతి దాన్ని పొందే హక్కు మీకుందని యూనివర్స్ చెప్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా సరే భయపడకుండా నేను అది కొనగలను, అది నేను ఎంతైనా ఎఫెక్ట్ చేయగలను. ప్రతి బిల్లు చిరునవ్వుతో పే చేయండి. తచ్చట్లాడటం, వెనక్కి ముందుకు ఆడటం ఇలాంటి చేయకూడదు. అది పేదవాడి కింద లెక్క వస్తుంది, యూనివర్స్ తీసుకుంటుంది. అట్లాగా ఒక బిల్లు పే చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంటారు. ఆ 100 సార్లు ఆలోచనలన్నీ విషయంలోకి వెళ్తాయి. ఓకే, నువ్వు పేదవాడిని డిసైడ్ అయిపోతుంది, యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు లెక్కేస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా ఆ బిల్లు పే చేయడానికి తచ్చట్లాడుతూ ఉంటారు. ఆ జీవితం ఏమవుతుంది, ఆ ఊగిసలాట అయిపోతుంది, లేని తనాన్ని తీసుకొస్తుంది. సంపన్నుడు చూడండి, చిరునవ్వుతో, జస్ట్ స్మైల్తో, ఏం మాట్లాడకుండా బిల్లు ఇంకా చూసి పే చేసేస్తుంటారు. డిస్కషన్ చేయరు, ఎక్కడా డిస్కషన్ పెట్టుకోరు. మన వాళ్ళు ప్రతి దానికి డిస్కషన్ పెట్టుకుంటారు. తద్వారా ఏమవుతుంది, పేదవాడి కింద యూనివర్స్ తీసుకుంటుంది. ఆ వెజిటేబుల్ దగ్గర కానీ, గ్రాసరీ దగ్గర కానీ, ఏదైనా కొనేటప్పుడు కానీ, ఏదైనా నేర్చుకునేటప్పుడు కానీ, దేనికైనా కట్టేటప్పుడు కానీ బిల్లు చూడాలి, అది కరెక్ట్ అయినా కాదు చూడాలి. అంతవరకే చిరునవ్వుతో పే చేయాలి. ఎన్నో రెట్లు ఆకర్షించాలంటే, 1000 రెట్లు తిరిగి మీకు అది రావాలంటే మీ మైండ్ సెట్ మారాలి. ఆ పేదరికం ఉన్న ఆ పిసినారి తను వదిలిపెట్టాలి, లేదంటే పిసినారిగా ఉండిపోతారు. సంపన్నుడి లక్షణాలు ఒకటి కూడా రావు. వెనక్కి ముందు చూసుకుంటా ఉంటారు. ఆ డబ్బు కూడా వెనకట్లాడుతూ ఉంటుంది, పక్కనే ఉంటుంది, రాదు. మన ఆలోచనలే. పేదవాడిగా ఆ గిరిగీసుకుని దాన్ని లెక్కేసుకుంటూ ఉంటాం కాబట్టి విశ్వంలోకి ఆ ఆలోచనలే వెళ్తాయి. నేను దీనికి ఇంత పే చేయాలా, అమ్మో అని టెన్షన్ పడతారు. ఆ అమ్మో అని పే చేయాలా అనేది విశ్వంలోకి వెళ్ళింది. ఎప్పటికీ కూడా అది రాకుండా అయిపోతుంది. ప్రతి దాని దగ్గర మైండ్ సెట్ అట్లా మారిపోతుంది. అంటే మన మనసు మారకుండా సంపదలు రావు. నా దగ్గర చాలా డబ్బు లేదు, నా వల్ల కాదు, ఇలాంటివి ప్లే చేస్తూ ఉంటాం. ఏమవుతుంది, కానట్టు అయిపోతుంది. నా దగ్గర డబ్బు ఉంది, ఇంకా కావాలని చెప్పాలి. ప్రపంచంలోకి వచ్చింది నార్మల్ జీవితం జీవించడానికి కాదు,
అత్యంత సంపన్నుడిగా, కుబేరుడిగా జీవించటానికి ధనాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకోండి. సంపద, సంతోషం, శాంతి, నిజమైన అభివ్యక్తి, ప్రేమ, వీటిని మీవిగా, మీ జన్మ హక్కుగా భావించండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు మీరు ప్రకటించిన అన్ని రంగాల్లో చక్రవడ్డీ ఇస్తుంది. ఎక్కడైనా సరే మనం సంపన్నులని పదే 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 మాట్లాడారు, తదాస్తు అంటుంది. ఇక్కడ మీరు ఒక గుడిసెలో ఉండటానికో, చిరిగిన దుస్తులు ధరించటానికో, డబ్బు లేక ఆకలితో అలమటించటానికో రాలేదు, అన్ని అనుభవించటానికి వచ్చారు. ఆ క్లారిటీ మీకు ఉండాలి. అందుకే గురువు కావాలి. మీరు ప్రతి క్షణం కూడా సంపదని విశ్వంలోకి పంపించండి. ప్రేమతో, చిరునవ్వుతో, మనసంతా, హృదయం అంతా ఉప్పొంగిపోవాలి. అంత సంతోషాన్ని నింపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళే